నమస్తే, మీతో రాజసుశీల సిస్టర్ ఛానల్కి స్వాగతం. ఇవాళ చాలా మన దేశంలో చాలా ప్రశస్తంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది మహాకుంభమేళా గురించి. అయితే ఈ మహాకుంభమేళాకి అంత విశేషత, అంత ప్రాముఖ్యత ఏమి? చిన్నగా చెప్పాలి అంటే ఇది బృహస్పతి మరియు సూర్యుడి ఒక సంచారం మీద ఆధారపడి ఉంటుంది. బృహస్పతి మేషరాశిలోనూ తదనంతరం వృషభ రాశిలోనూ సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కలయిక, ఈ అలైన్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అన్నది మనకు కుంభాన్ని అంటే కుంభమేళాన్ని తీసుకొస్తుందన్నమాట. అయితే 12 సార్లు ఇలా కుంభమేళా జరిగినప్పుడు 12 రౌండ్ తర్వాత వచ్చేది అంటే 12 × 12 144 సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది ఈ మహాకుంభ అన్నమాట ప్రయాగలో. ఇలా సూర్యుడు మకర రాశిలోను అలాగే బృహస్పతి వృషభ రాశిలోను 12 సార్లు ఉన్నప్పుడు ఆ 12వసారి 12 + 12వసారి వచ్చినప్పుడు అది ఒక ఆవృత్తి 12 ఆవృత్తి అయినప్పుడు 144 సంవత్సరాలకు ఒక్కసారి ఈ మహాకుంభమేళా అన్నది ప్రయాగలో జరుగుతుందన్నమాట. ఇది మనము ఈ టైం పీరియడ్లో ఉండడం మన అదృష్టమే అనుకోవాలి. మన పూర్వీకులు చాలామంది దీన్ని చూడకుండానే వెళ్ళిపోయారు. మనము ఇది చేసి మనము తరించడం మాత్రమే కాకుండా మన పిల్లలకి, మన బంధువులకి అందరికీ దీన్ని ప్రాశస్త్యం చెప్పి ఆ రోజు మనం ఎలా చెయ్యాలి, ఏమేం చెయ్యాలి అన్న దాని గురించి చెప్తున్నానన్నమాట. అక్కడ మహాకుంభమేళాకి ప్రయాగరాజ్కి వెళ్ళి 3 మునకలు వేసేసి అక్కడ ఒక వారం రోజులు ఉండి అక్కడ ఆ క్షేత్రంలో నివసించి ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించుకొని రాగలిగితే చాలా చాలా మంచిది. మనము తెలిసి తెలియని చేసిన కార్మిక్ రెసిడ్యూస్ ఏదైతే మన జీవితంలో ఉంటే, కార్మిక్ రెసిడ్యూస్ అంటే ఈ సంవత్సరమో ఈ జన్మలోనో మనం చేసింది కాకుండా మన జన్మ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో మన ఒక సోలులో అంటే మన ఒక ఆత్మలో కలిసిపోయిన ఆ కర్మ అన్నది మనల్ని నడుపుతుందన్నమాట. సో అందులో మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. ఇప్పుడు ఈ కుంభమేళా ఒక ప్రాశస్త్యం ఏంటి అంటే ఇలాంటి ఒక కాస్మిక్ అలైన్మెంట్ అంటే ఈ గ్రహగతుల కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఆ క్షేత్రంలో ఉన్న ఆ పావని అయిన ఆ గంగ అలాగే యమున, సరస్వతి ఏవేవి నీళ్ళన్నీ అక్కడ నదులన్నీ కలుస్తున్నాయో వాటికి ఒక విశేషత వచ్చి ఆ అలైన్మెంట్ వల్ల ఒక పాపరాహిత్యము చేసేటువంటి పుణ్య బలము అన్నది పెరుగుతుందన్నమాట. మొదటే గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అన్నది ఒక ప్రాశస్త్యమైన ఒక విషయం అన్నమాట. అయితే ఈ గ్రహగతుల సమాగమంతో మనకు ఇంకా ఇది ఎక్కువ అవుతుంది, పవర్ పెరుగుతుంది, ఇన్స్టెంట్ అన్నది చేస్తుందన్నమాట. ఇది మనం చేసుకొని అందరికీ చేపించడం అన్నది. అక్కడ వెళ్ళలేని వాళ్ళు మనం ఇంట్లోనే దీన్ని ఎలా చేద్దాము, ఇది దానికి కూడా శాస్త్రసమ్మతమైన పద్ధతి ఒకటి ఉందన్నమాట. అది ఏంటి అని నేను మీకు నేర్పుతాను. మీకు దానికి కావలసింది ఏంటి అంటే మనము ముందుగా కలశ పూజ చేసుకొని తదనంతరం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పుడు జరిగిపోయిన ఒక 2 రోజులు ముఖ్యమైన తిథులు పోతే ఇక 3 తిథులు ఇంకా ఉన్నాయన్నమాట. నాకెందుకో అనిపించలేదు ఫస్టే చెయ్యాలని వీడియో, ఇప్పుడే అనిపించింది. ఇప్పుడైనా చేద్దాము, 3 అన్నది తక్కువ ఏం కాదు. మొదటిది ఏంటి అంటే ఇప్పుడు రాబోయేది 29 జనవరి నెల 29వ తారీఖు అమావాస్య వస్తుంది. దీన్ని మౌని అమావాస్య అంటాము. ఈ మౌని అమావాస్య ఒక ప్రాశస్త్యం ఏంటి అంటే ఆ రోజు మనం ఎలాంటి స్పిరిచువల్ వర్క్ చేసినప్పటికీ మనలోంచి నెగటివిటీని పూర్తిగా ప్రాలద్రోలడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట. ఆ రోజు మీరు ఈ గంగా స్నానం చేయడం వల్ల, ఈ కుంభ స్నానం చేయడం వల్ల మనకు లైఫ్లో పట్టినటువంటి దారిద్ర్యం కానీ, అన్వాంటెడ్ ఎనర్జీస్ కానీ, మనకు ఎన్నో జన్మలుగా మనల్ని వెంటాడుతూ వస్తున్న కార్మిక్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు రాబోయే వసంతోత్సవం, ఆ రోజు
వసంత పంచమి అన్నమాట. ఆ వసంత పంచమి రోజు మళ్ళీ కుంభానికి అలాగే మనము ఈ ఈ రిచువల్ చేసి మనము ఇంట్లోనే స్నానం ఆచరించడం వల్ల లైఫ్లో న్యూ పాజిటివిటీ, న్యూ ఎనర్జీస్, న్యూ పాసిబిలిటీస్ వస్తాయన్నమాట. దానివల్ల మనం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా, జీవితంలో ఒక కొత్తదనం రావాలన్నా, చెడు అన్నీ పోయి మంచి ప్రారంభం కావాలన్నా ఆ రోజు చేసే ఆ రిచువల్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే మళ్ళీ 26 ఫిబ్రవరి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున ఆ రోజు చేయడం వల్ల మన లైఫ్లో ఉన్న అన్ని కష్టాలు పోయి మనకు హయ్యర్ అలైన్మెంట్, మనము పైకి ఎదగడానికి ఒక ప్రారంభం అయితే సరిపోదు, దాన్ని ఒక మంచి రూట్లో తీసుకురావాల్సింది కూడా మన బాధ్యత అన్నమాట. సో మనం ట్రాక్లో వచ్చేస్తాము. మన లైఫ్ అన్నది ఒక లాంటి ఒక దారిలో, ఒక వేలో, ఒక పాత్లో మనం స్థిరపడడానికి ఇదన్నిటికీ ఇది పనిచేస్తుంది అనమాట. సో ఈ 3 దినాలు కూడా మనము ఈ రిచువల్ ఆచరించడం వల్ల మనకు లైఫ్లో ఉన్న కష్టాలన్నీ తొలగి ఆ మహాకుంభమేళ అక్కడ వెళ్ళి చేసినంత ప్రాశస్తం కాకపోయినా అందులో 80-90% దానివల్ల వచ్చే ఫలితాన్ని మనము చేయగలము. కానీ దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే శుద్ధ సంకల్పంతో చేయాలి. ఇవన్నీ చేస్తే పని చేస్తుందా, అక్కడ వెళ్ళినట్టు అవుతుందా, ఇవన్నీ షార్ట్ కట్లు అలా అంతా మీరు మనసులో అనుకొని ముందుకు వస్తే ఇది పని చేయకపోవచ్చు. కానీ పరిశుద్ధమైన మనస్సుతో ఆ భగవంతుడి మీద భక్తితో, అలాగే ఒకలాగా ఫోకస్తో, ఒకలాగా పాజిటివ్ ఎనర్జీ మీ మనసులో తీసుకొని వచ్చి అవును నిజమే చెయ్యొచ్చు, ఇందులో ఎలాంటి ట్రిక్కులు లేదు, ఎలాంటి షార్ట్ కట్స్ లేదు, తప్పకుండా చేస్తాను అని చేసి మీరు చేసినట్టయితే మీరు చేసి చూడండి, ఫలితం ఎంత మంచిగా వస్తుందో నేను మీకు చెప్తాను. సాధారణంగా మనం వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు దానికి ముందు కలశ పూజ చేయడం అన్నది ఆనవాయితీ. అప్పుడు మనము చేయడం ఒక ఆనవాయితీలాగా కాకుండా ఇప్పుడు మనము దాన్ని ఒక రిక్వైర్మెంట్గా, ఒక నెసెసిటీగా మనం చేస్తున్నాము. ఇది అలాగే సంథింగ్ సిమిలర్ టు ఇట్ అన్నమాట. కాబట్టి అక్కడ జలశుద్ధి చేసి కలశావాహన చేసి కలశంలో గంగామాతను మనం ఆహ్వానించడం ఎందుకు అంటే భగవంతుడికి పూజ చేసినప్పుడు అతి పవిత్రమైన వస్తువులతో మనం చెయ్యాలి అని, అందులో గంగను ఆహ్వానిస్తామన్నమాట. ఆ గంగ స్పర్శ వలన ఆ పూజ ద్రవ్యాలు కానీ, మనం పూజ పుష్పాలు కానీ, మనం కానీ పవిత్రులమవుతాము. దానివల్ల మనము భగవంతుడికి చేసే అర్హత మనకు వస్తుంది అని ఆ గంగను అందులో పూజిస్తూ ఆహ్వానిస్తామన్నమాట. సేమ్ అలాగే ఇప్పుడు మనం ప్రారంభిద్దాము. దీనికి మీకు కావలసిన వస్తువు ఏమి పెద్ద వస్తువులు కావు, ఇంట్లో ఉన్న వస్తువులే తీసుకోవాలి. ఈ రిచువల్ అన్నది మీరు పొద్దున్న తెల్లారుజామున బ్రహ్మముహూర్తంలో చేసినట్టయితే చాలా మంచిది. అది కుదరని వాళ్ళు కనీసం సూర్యుడు 9 గంటలకు 30 degreesలో వస్తాడన్నమాట. దానికి ముందు మనం చేసేస్తే చాలా మంచిదన్నమాట. దీనికి మీకు కావాల్సింది ఒక పవిత్రమైన ఒక కలశం అన్నమాట. కలశం మట్టితో చేసిన కలశం అయితే చాలా పవిత్రమైనది. మట్టితో చేసిన కలశం దొరకకపోతే అప్పుడు మీరు ఒక తామ్రపాత్ర అంటే కాపర్ కలశం తీసుకోవచ్చు. అది లేదు అంటే వేరే ఏ కలశం మీకు పూజలో ఉందో అది మీరు వాడుకోవచ్చు. అలాగే కొంచెం అక్షతలు, తులసి ఆకులు, పసుపు, అంతేనండి. ఇంకా దీనికి కావలసింది దీంతో పాటు మీకు కావలసింది మీ శ్రద్ధ, మీ భక్తి, అంతే. ఇప్పుడు ముందుగా ఇది స్టార్ట్ చేసే ముందు మనము గురు ధ్యానం చేసుకుందాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఏ పూజకైనా ప్రారంభించే ముందు గురుధ్యానం చాలా అవసరం. గురుధ్యానం లేనిదే ఆ పూజ వ్యర్థమన్నమాట. మనల్ని నడిపించేది, మనకు ప్రతిదీ పక్క నుండి నేర్పించేది గురువు. కాబట్టి గురువు లేని వాళ్ళు ఆ శివుడినే గురువుగా తలుచుకునేది అది ఒక పరంపర. ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ గురుధ్యానం చేసుకొని ఆ తర్వాత గణపతి ధ్యానం చేద్దాము. వక్రతుండ మహాకాయ,
కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ప్రారంభం చేసే ఈ పనుల్లో, ఈ రిచువల్లో ఎలాంటి విఘ్నము లేకుండా సక్రమంగా జరపడానికి ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థన చేద్దాం. మూడవది కలశ పూజ. ఈ కలశానికి మనం ముందుగా కొంచెం ఈ కలశంలో కొంచెం గంధం అప్లై చేసేసి కలశాన్ని శుద్ధి చేస్తున్నామన్నమాట. ఇప్పుడు కలశాన్ని చేతిలో పెట్టుకొని కలశస్యం కే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్వస్వచిత్తో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత. ఇందులో విష్ణువుని, బ్రహ్మని, రుద్రుడిని, మాతృగణాన్ని అంతా స్మృతి చేసి ఈ కలశాన్ని పవిత్రం చేస్తున్నామన్నమాట. ఇప్పుడు మహాకుంభ స్నానార్థం కుంభజలేస్మిన్ ప్రయాగరాజ సంగమ జల ఆవాహయామి అని మనసులో అనుకొని కుంభధ్యానం చేస్తున్నామన్నమాట. మహాకుంభ స్నానార్థం అంటే మహాకుంభానికి మనం వెళ్ళి అక్కడ స్నానం చేయాలన్న సంకల్పంతో దాన్ని ఇంట్లోనే చేయదలుచుకున్నాం కాబట్టి మహాకుంభ స్నానార్థం, మహాకుంభ స్నానం చెయ్యటానికి కుంభజలేస్మిన్ కుంభంలోని నీళ్లలో, జలములో ప్రయాగరాజ సంగమ జల ఆవాహయామి. ఆ ప్రయాగరాజలో ఎలాంటి గంగా ఆ నీళ్లు అక్కడ ఉందో అదే నీటిని నేను ఇక్కడ ఎనర్జెటిక్గా ఆహ్వానిస్తున్నాను అని మనము సంస్కృతంలో చెప్తున్నామన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం అక్షతలు, పసుపు, తులసి ఇది 3 వేసేసి కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కుంభధ్యానం చేస్తున్నామట. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇది చెప్పిన తర్వాత 3 సార్లు గాయత్రి మంత్రం చెప్పుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ కుంభంలో నీళ్లలో మనము గంగని, అలాగే యమున, సరస్వతి, సింధు, కావేరి అందరినీ ఆహ్వానం చేశాము. ఇది పవిత్రమైనది. దీన్ని ఇది పొద్దున మీరు స్నానం చేసే ముందు చేయడం కష్టం కాబట్టి మొదటి రోజే సాయంత్రం స్నానం చేసి దీన్ని తయారు చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు ఈ కలశాన్ని తీసుకొని వెళ్ళి మీరు తలస్నానం చేయండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక ఇంట్లో 3 ఉన్నారు, 4 ఉన్నారు, 6 ఉన్నారు అంటే 6 కలశాలు చేయండి. అప్పుడు మీరు ఎవరికి వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. అలా చేయలేని వాళ్ళు ఇంటి పెద్ద ఎవరు చేస్తారో వాళ్ళు ఒక్కొక్కరి కోసం వాళ్ళ పేరు సంకల్పించి వాళ్ళ పేరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ పర్సన్ ఉన్నారు అనుకోండి, ఆ లక్ష్మీ స్నానార్థం అని చేసుకొని తర్వాత ఈ మహాకుంభ స్నానార్థం అని అక్కడ చేస్తున్నారు కదా, అక్కడ దానికి ముందు లక్ష్మీదేవి స్నానార్థం, మహాకుంభ స్నానార్థం కుంభజలేస్మిన్, కుంభ స్నానార్థం కుంభజలేస్మిన్ ప్రయాగరాజ సంగమ జల ఆవాహయామి అని చెప్పుకొని తర్వాత చేయాలన్నమాట. ఫస్ట్ మీరేం చేస్తారు? గురుధ్యానం చేస్తారు. ఒక పేపర్లో రాసుకోండి, లేకపోతే వీడియో చూసుకొని రాసి పెట్టుకోండి. ఫస్ట్ గురుధ్యానం చేయాలి, రెండవది గణపతి ధ్యానం చేయాలి, మూడవది ఇలా ఎవరి కోసం సంకల్పం చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ కోసం నేను చేస్తున్నారు, తెలుగులోనే చెప్పొచ్చు, సంస్కృతంలో చెప్పాలని ఏమీ లేదు, తెలుగులోనే మనసులో అనుకొని చెప్పండి. ఆ తర్వాత కలశానికి బొట్టు పెట్టండి. ఆ తర్వాత కలశంలో అక్షతలు, పసుపు, తులసి వెయ్యండి. ఇది అయిన తర్వాత కలశస్యం కే విష్ణు అని కలశ మంత్రాలు చెప్పుకోండి. కలశ మంత్రాలు చెప్పుకున్న తర్వాత కుడి చెయ్యి కింద ఎడమ చెయ్యి పైన పెట్టుకొని మీరు ఇలాగ మత్స్య రూపంలో మన చెయ్యి వస్తుందన్నమాట. అలా పెట్టుకొని ఇలా కుంభ ధ్యానం చేసి కుంభ పూజ చేస్తారన్నమాట. అక్కడ మహాకుంభ స్నానార్థం కుంభజలేస్మిన్ ప్రయాగరాజ జలే
ఆవాహయామి అన్నప్పుడు చేసుకొని ఆ తర్వాత కుంభధ్యానంతో గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి మీరు మనస్సులో ధ్యానం చేసుకొని 3 సార్లు గాయత్రి మంత్రం చెప్పుకొని ఈ కలశ పూజని పరిసమాప్తి చేసుకొని ఇది పవిత్రమైన ఒక స్థలంలో పెట్టేయండి. ఒక మూత వేసి పెట్టేయండి. మరుసటి రోజు పొద్దున ఉదయాన్నే మీరు బ్రహ్మముహూర్తంలో చేయగలిగితే తలస్నానం చాలా మంచిది. అది కుదరకపోతే కనీసం 9 గంటల లోపలైనా చెయ్యండి. దీనివల్ల మహాకుంభానికి వెళ్ళి చేసిన ఆ పుణ్యం మనకు వస్తుంది. తప్పకుండా చెయ్యండి. ఈ రోజులు మళ్ళీ దొరికే రోజులు కాదు. ఏదైనా మళ్ళీ దొరుకుతుంది. నిద్ర ఎప్పుడూ ఉన్నదే. ఈ 3 రోజులు మీరు ఆ నిద్ర తొందరగా మేల్కోవడం వల్ల ఏమీ నష్టమైపోదు. ఆ నిద్ర ఎప్పటికీ 360 రోజులు ఉన్నది. కానీ ఈ డేట్స్ ఇంకా 144 సంవత్సరాలు దొరకవు. అప్పటి వరకు మనం తప్పకుండా ఉండము. కాబట్టి దొరికే ఈ అవకాశాన్ని జారవిడవకండి. ఆ భగవంతుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని తప్పకుండా పాటించి మన లైఫ్లో ఉన్న కార్మిక్ సైకిల్స్ని బ్రేక్ చేద్దాము. దీనివల్ల లైఫ్లో ఎంతో పురోగతి దొరుకుతుంది. తప్పకుండా చేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. దానివల్ల మీకు అందరికీ దీని ఫలితం వస్తుంది. వాళ్ళు చేసినప్పుడు ఆ చేసిన వాళ్ళ యొక్క ఆ కర్మ తొలగిపోయేటప్పుడు ఆ పుణ్యంలో మీకు భాగం వస్తుంది. కాబట్టి ఇది ఒక సైకిల్ మార్కెటింగ్ లాగా అన్నమాట. వాళ్ళు చేసినట్టయితే మీకు పుణ్యం వస్తుంది, వాళ్ళ దగ్గర చేయించినట్టయితే మీకు పుణ్యం వస్తుంది. ఈ పుణ్యాలు పాపాలు నేనరగను, నాకు అవసరం లేదు మీరు అనుకోవద్దు. ఒక్కసారి చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.